వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ ఇవాళ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ పై అనిల్ రావిపూడి గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి వచ్చాడు కొట్టాడు రిపీట్ అనమాట. సినిమా అయితే నాకు నచ్చేసింది గాయస్. అండ్ మెయిన్ వచ్చేసి చిరంజీవి గారిని వింటేజ్ లుక్లో చూపించారు. అండ్ తన పాత మూవీస్లో ఘరానా మొగుడు అండ్ ఈ సినిమాస్లో తను ఎలాంటి అగ్రెసివ్ రోల్లో ఉంటాడో అండ్ ఆ కామెడీ అయితే ఎలా చేస్తాడో అండ్ ఈ మూవీలో కూడా మనకి అదే ఇంటెంట్ తీసుకురావడం టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ అనిల్ రావిపూడి గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన చిరంజీవి గారిని బిగ్ స్క్రీన్ మీద బాగా చూపించారు. అండ్ నయనతార దగ్గర నుంచి మన చిరంజీవి గారి దగ్గర వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్లో అందరూ సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఆ కొన్ని వచ్చిన కామెడీ ప్యాక్స్ ఖర్చు అందరూ నవ్వుతూ ఉంటారు. అండ్ ఇది వన్ మ్యాన్ షో చిరంజీవి గారి మూవీ మాత్రం మామూలు కాదు. తన మొత్తం కామెడీ అంతా ఒక పీక్స్లో చేస్తారు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే చిరంజీవి గారిది పడినప్పుడల్లా బిగ్ స్క్రీన్ మనం అలా చూస్తూ ఉండిపోతాం. ఎందుకంటే తన కామెడీ ట్రాక్ అనేది అలా ఉంటుంది. తన పాత సినిమాలో తన కామెడీ ట్రాక్ అయితే ఎలా యూజ్ చేశారో అండ్ ఈ సినిమా కూడా అదే టెంప్లెట్లో అండ్ నీట్గా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ ఈ మూవీకి మాత్రం మన వెంకీ మామ పెద్ద మ్యాజిక్ ఏం చేయలేదు, కానీ తను వచ్చిన ఒక 2-3 సీన్స్ పర్లేదు బాగానే ప్యాకప్ చేసుకొని మనం పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. బట్ ఆ సీన్కి తన అవసరం లేదు. బట్ తను వచ్చినప్పుడు కూడా ఒక ఇంటెంట్ పర్లేదురా ఒక కామెడీ ట్రాక్ నీట్గానే పెట్టుకున్నారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి నయనతార చిరంజీవి గారు వచ్చిన ఒక కామెడీ ప్యాక్ అయితే థియేటర్లో ఖచ్చితంగా అందరూ నవ్వుకుంటారు. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది ఒక కామెడీ తోటి అండ్ ఇలా ఒక చిన్న చిన్న ఎమోషన్ తోటి అండ్ మనకు అలా గడిపేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్లోనే మనకి ఇవన్నీ మనకి సిచ్యువేషన్ కానీ ఆ స్టోరీ కానీ ఎమోషన్ డెప్త్ కూడా ఈ సినిమాలో అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ నేనైతే ఊహించలేదు ఈ సినిమాలో ఎమోషన్ కూడా ఉంటుంది. అండ్ చాలా ఎమోషన్ మనకి ఉంటుంది ఈ మూవీలోనే. అండ్ కామెడీ ఎంత ఉంటుందో ఎమోషన్ డెప్త్ కూడా అంత ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి నయనతార మాత్రం యాక్టింగ్ అయితే ఇందులో ఎరగదీసిందని చెప్పొచ్చు. అండ్ ఇందులో మాత్రం మన చిరంజీవి గారి సాంగ్స్కి అయితే స్టెప్స్ వేసారు టూ గుడ్ అనిపించింది భయం మామూలు కాదు. అండ్ ఆ హుక్ స్టెప్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ కానీ అండ్ ఆ తను డ్యాన్స్ వేస్తుంటే ఖచ్చితంగా థియేటర్లో తన ఫ్యాన్స్ అందరూ కిందకు వచ్చేసి డ్యాన్స్ వేసడం టూ గుడ్ అనిపించాను నాకు మామూలు కాదు. అండ్ ఈ సినిమాలో మాత్రం బీజిఎం అయితే అద్దరు కొడిశాడు భయ. బీమ్స్ మాత్రం మామూలు కాదు, ఇచ్చి పడిశాడు. ఎందుకంటే ఆ సినిమా సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ అయితే మనం పోర్ట్రేట్ చేశారు థియేటర్లో టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా హైప్ చేసుకున్నారు. అంటే బాగా పర్లేదురా బాగానే పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. కానీ నిజం చెప్తున్నాను అనిల్ రావిపూడి గారు మాత్రం పండగ బాగా కలిసి వచ్చాడు మనకి టాలీవుడ్కి. ఎందుకంటే ప్రతి ఒక్క పండగకి మంచి మంచి మూవీస్ తీసుకురావడం అంటే తన మూవీ కూడా కొన్ని కొన్ని సినిమాస్లో అయితే మనకు కొన్ని కొన్ని ఇండస్ట్రీలో రీమేక్ చేయడం ఇవన్నీ జరుగుతుందంటే గ్రేట్ అని చెప్పొచ్చు అనిల్ రావిపూడి గారు. అండ్ ఈ మూవీ కూడా సంక్రాంతికి మాత్రం ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో మాత్రం ఒక ఫ్యూ మినిట్స్ కొద్ది ఓపి పడితే మీరు సినిమా అంతా చూసేయచ్చు. కొన్ని అక్కడక్కడ కొంచెం డ్రాప్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ చాలా వరకు డ్రాప్ అయ్యింది అనిపించింది. ఎందుకురా మనకి ఇప్పుడు ఎంత డ్రాప్ చేశారు అన్నట్టు అనిపించింది. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం లెంతీగా చూపించుకున్నారు. అండ్ ఇది అవసరం లేదురా ఈ సీన్ అన్నట్టు మనకు అనిపించింది. అంటే క్లైమాక్స్ అయితే టూ గుడ్ అనిపించింది మాకు. ఎమోషన్ డెప్త్ అనేది బాగా తీసుకొచ్చారు. అండ్ ఇందులో మాత్రం ఒక భార్య భర్తల గురించి కూడా నీట్గా ఒక పోర్ట్రేట్ చేస్తారు థియేటర్లో టూ గుడ్ అనిపిస్తుంది. జనాలందరూ ఆ సీన్ చూసినప్పుడైతే అలా హుక్ అయిపోతారు అనమాట. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మనకి ఎమోషన్ డెప్త్ ఉంటుంది, కామెడీ డెప్త్ ఉంటుంది. అండ్ మేము చిరంజీవి గారిని ఇంటెంట్ లుక్తో తీసుకొచ్చే టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా డైరెక్టర్ మార్క్ అయితే కనబడింది భయం మామూలు కాదు. అండ్ ఈ మూవీలో అందరు హెల్ప్ అయ్యారు. అండ్ అనదర్ క్యారెక్టర్స్ కూడా కామెడీ క్యారెక్టర్స్ టూ గుడ్ అనిపించాయి. అండ్ అందరు క్యారెక్టర్ కూడా నీట్గా యూటిలైజ్ చేసుకొని అండ్ నీట్గా బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇందులో అయితే కొన్ని కొన్ని సీన్స్ అయితే టూ గుడ్గా పెట్టుకున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాకి మీరు ఇంకా మీ ఫ్యామిలీతో టికెట్లు బుక్ చేసుకోలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చేసుకోండి. అండ్ థియేటర్లో అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. బాస్ ఈజ్ బ్యాక్ అండ్ థియేటర్లోనే చూడండి అండ్ మిస్ అవ్వకండి. సినిమా అయితే మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.